ఇవాళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14 నుంచి 20 వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్. సో ఆ రిసోర్స్ని బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్, ప్లెడ్జ్ కాంపిటీషన్స్, తర్వాత మనకి పిల్లలకి ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము. అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే. సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, కోల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. తర్వాత సోలార్, విండ్, హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది. ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము, దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకు ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి జరుగుతుంది. అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. సమ్మర్లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా, ఎందుకంటే ఎండాకాలము అందరూ ఏసీస్ అట్లా వాడడంతో కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కన్జ్యూమర్స్ అందరినీ కోరేది ఏంటంటే ముందుగా మన హ్యాబిట్స్ రీతిగా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము, వేస్ట్ చేయకుండా ఈవెన్ ఛార్జర్ అన్నా, లైట్ అన్నా, ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి. అదే మనము భావితరాలకి కూడా నేర్పించాలి. అట్లాగే మనము వస్తువులు కొనేటప్పుడు కూడా ఎనర్జీ ఎఫిషియెంట్ వస్తువులు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా ఎనర్జీ కన్జ్యూమింగ్ అప్లయన్స్ కూడా ఖచ్చితంగా మనకి స్టార్ రేటింగ్స్తో వస్తున్నాయి కాదు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీది. సో ఆ స్టార్ రేటింగ్స్ చూసుకొని కొనాలని అందరినీ కూడా కోరుతున్నాము. అదే కాకుండా మనకిప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇట్లా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈవీ వెహికల్స్ కూడా కొన్నప్పుడు కూడా మనం దాన్ని ఎఫిషియెంట్గా ఉన్న వెహికల్స్, పొల్యూషన్ పరంగా మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి, పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనము ప్రోత్సహిస్తున్నాము. అట్లాగే కాకుండా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ, ఎస్పెషలీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి PM సూర్యఘర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది, రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ గుంటూరు అండ్ మంగళగిరి, CRDA ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు 5900 మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు. దాంట్లో ఒక 594 మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము ఈ PM సూర్యఘర్ అనే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీని తగ్గించడానికి, తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి కన్సంప్షన్ తగ్గేలాగా చూడాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జిల్లాల్లో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది. మనం ఇప్పటికే దాదాపు అబౌట్ 10,000 టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 48 అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 16 మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు. సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ప్యాడీ ఆరబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి, మాయిశ్చర్ మనకి ఉన్నది 17% లోపు ఉంటే MSP కరెక్ట్గా వస్తుంది. 17% దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు.
సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మరు అరేంజ్ చేయొచ్చు, మిల్లు అరేంజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము. ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో 350 టార్పాలిన్స్ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది. మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరైనా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసము టార్పాలిన్స్ నీడ్ ఉంటే అది కూడా ఇవ్వడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.